హాయ్ నేను సతీష్. అంతా ప్రశాంతంగా సాగిపోతే ఇంకా రచ్చ ఏముంటుంది? అలాంటి కాంట్రవర్సీలు ఉంటేనే మజా ఉంటుంది కనుక ఆ కాంట్రవర్సీ ఏదో ఈరోజు ఉందంట. మరి ఏంటి, ఎట్లా జరిగిందో మరి ఫుల్గా నాకున్న అప్డేట్ ప్రకారం చెబుతా. తర్వాత మనం ఎటు మాట్లాడతాం కదా దాని గురించి. అయితే వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఈ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంది, ఈ నామినేషన్స్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, సంజనా వర్సెస్ రీతి ఇష్యూ కావచ్చు, తర్వాత ఈ టాస్క్లో మెయిన్ ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి మళ్ళీ వీళ్ళతో ఆడించడం ఇదంతా మజా ఉంది కదా. ఈరోజు కూడా వచ్చి ఒక ముగ్గురు కంటెస్టెంట్లు ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి టాస్క్లు ఆడిస్తే ఇద్దరే గెలిచారంట. పాత వాళ్ళు అంటే హౌస్ మేట్స్. ఎక్స్ కంటెస్టెంట్లో హడావిడి అయితే నడుస్తూ ఉంది. మరి ఇప్పటికే చెప్పాక ఒక వీడియోలో బ్రీఫ్గా చెప్పేస్తే చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో. వీడియో చూసి ముందు లైక్ అండ్ కామెంట్ మర్చిపోకండి. సీజన్ 4 నుంచి దేత్తడి హారిక వస్తే సుమన్ శెట్టి రిక్వెస్ట్ చేస్తే సుమన్ శెట్టికి ఛాన్స్ ఇస్తే వాళ్ళిద్దరూ ఒక టాస్క్ ఆడితే సుమన్ శెట్టి మీద హారికనే గెలిచిందంట. చెప్పే కదా వీళ్ళ టాస్క్ కూడా. అట్లాగే మానస్ డీమోన్ మీద మానస్ వాళ్ళిద్దరు ఆడితే డీమోన్ గెలిచాడు. మరి హారిక ఆడిన టాస్క్ ఏంటంటే ఒక బాల్స్ మాదిరిగా ఉంటాయంట. ఆ బాల్స్ తెచ్చి ఒక దగ్గర ఉంటాయి, అవి తెచ్చి ఇంకో దగ్గర పెట్టి అలైన్మెంట్లో పెట్టి ఆ స్ట్రైట్గా నిలబెట్టడం సంథింగ్ టాస్క్. ఇందులో అయితే ఆయన ఓడిపోయాడు. బ్యాడ్ లక్. పాపం ప్రయత్నం అయితే చేశాడు, బట్ పోయింది. ఎనివే వారినైతే పోల్చుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కొంతవరకు కంపేర్ చేసుకుంటే. అట్లాగే రెండు టాస్క్ చెప్పే కదా, మానస్కి డీమోన్కి ఇస్తే అది కూడా చాలా బలంగా ఆడాల్సిన టాస్క్ అంట. ఒక బోర్డు లాగా ఉంటే దానికి ఒక మేకులు ఉంటే దానికి ఒక రబ్బర్ బాల్తో లాగి పెట్టి కొట్టాలి, ఆ బోర్డు పగలాలి, కన్నాలు పడాలి, ఆ బోర్డును అంటుకుని ఉండేంత బలంగా విసిరి కొట్టాలంట. మరి అంత బలంగా కొట్టాల్సిన వాళ్ళు అంటే ప్రస్తుతానికి ఈయన డీమోనే కదా. సో మొత్తానికి అతను కూడా ఆడాడంటే గెలిచాడంటే. ఇవి మనకున్న అప్డేట్స్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇవి ఎప్పటిగా చెప్పు, జస్ట్ బ్రీఫ్గా చెప్పేసా. ఇక సీజన్ 7లో వచ్చినప్పుడు ఎవరు ప్రిన్స్ ఎవరు వచ్చాడు కదా, ఆయన కంటెస్టెంట్గా వచ్చేటప్పుడు ఎమాన్యుయల్ స్టేజ్ మీదకి వచ్చాడు, గుర్తుంది కదా. వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఎప్పుడు కుదిరిందబ్బా, ఎక్కడ కుదిరిందబ్బా, ఎట్లా కుదిరిందబ్బా అని అప్పుడు నాగార్జున కూడా అడిగారు ఆయనకి. ఎమాన్యుయల్ ఏంటి ప్రిన్స్ ఎవరు, ఆయన చూస్తే వెస్ట్ బెంగాల్ కోల్కతా, నువ్వు చూస్తే ఇక్కడ, ఎట్లా మీ ఇద్దరికి దోస్తాను ఎట్లా అంటే ఆయన అప్పుడు చెప్పాడు. విజయ్ దేవరకొండ తమ్ముడిది గమ్ గమ్ గణేష్ అనే సినిమాలో కలిసి పనిచేసాం అంటే ఇద్దరం కలిసి యాక్టింగ్ చేసాం. ఈ ప్రిన్స్ ఎవరు అందులో విలన్ చేశాడు, నేను కూడా క్యారెక్టర్ చేస్తాను. ఆ పరిచయం అది చాలా సెటరికల్గా చెప్పాడు. ఆ ప్రిన్స్ ఎవరికి తెలుగు రాదు, నాకు హిందీ రాదంటే మరి ఎట్లాగయ్యా మీకు బాండ్, మరి ఎట్లా ఫ్రెండ్షిప్ అంటే ఏమవుతుంది సార్, వీడియో కాల్ చేసి వీడియో కాల్లో సైకిల్ చేసుకోవడం అలాంటి ఫ్రెండ్షిప్ మాదని చాలా ఫన్నీగా మాట్లాడి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓహో ఎలా కుదిరిందా వీళ్ళకి సెట్టింగ్ అని చెప్పేసి. అయితే తర్వాత ప్రిన్స్ వారు బిగ్ బాస్ నుంచి వచ్చేసిన తర్వాత ఎమాన్యుయల్ తాలూకా జబర్దస్త్ ఎమాన్యుయల్ అని సంథింగ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, అందులో కూడా ఇద్దరు కలిసి చాలా వీడియోలు చేశారు. ఆ ఫ్రెండ్షిప్ అయితే కొనసాగుతూ ఉంది. సో అప్పుడు ఎమాన్యుయల్ ఎవరి కోసం వస్తే ఇప్పుడు ఎమాన్యుయల్ కోసం ఎవరు వచ్చాడా లేకపోతే అందరి కోసం వచ్చాడా ఏం చెప్పి చూద్దాం. మొత్తానికి ప్రిన్స్ ఎవరు వచ్చి ఈ టాస్క్ ఆడడానికి ఎమాన్యుయల్ చూజ్ చేసుకున్నాడంట. ఇక్కడే డౌట్ కొట్టింది. కావాలని ముందే ఫ్రెండ్షిప్ ఉంది కనుక మరి మిగతా వాళ్ళు కూడా లేదా ఉందంటే మరి నాకు తెలియదు ఎవరెవరికి ప్రియాంక జైన్కి ఎవరితో పరిచయాలు ఉన్నాయో, లేకపోతే ప్రేరణకి తనూజకి పరిచయాలు ఉన్నాయో, ఫ్రెండ్షిప్ ఉన్నాయో, కో ఆర్టిస్ట్లా కలిసి పనిచేస్తారు ఏంటో నాకైతే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ఆ సీరియల్కి జోనర్కి సంబంధించి తెలియదు. బట్ వీళ్ళ ఫ్రెండ్షిప్ అయితే మనం కళ్ళ ముందు చూసాం. మరి అందుకోసమే వచ్చాడా కావాలని ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసుకున్నాడు కదా, మొత్తానికి సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే వీళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ కూడా ఎట్లాంటిదంటే ఒక పజిల్ గేమ్ మాదిరిగా ఉంటుందంట ఇది. ఎట్లా అంటే ఒక గజిబిజిగా ఉండే బొమ్మలో ఒక ఆర్డర్లో పెట్టాలంట, రీసెట్ చేయడం ఎట్లా, రీక్రియేట్ చేయడం అట్లా అంట. ఈ టాస్క్లో కూడా ఎమ్మెన్యుయల్ గెలిచాడంట. అయితే ఇదేంటంటే ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు మీద ఒక పెట్ట ఆకులు అంతా ఉండదు, అడదిట్టి ఇడిదిట్టి పెట్టిస్తే అడదిప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా యాజ్ డిస్ పెట్టాలి సంథింగ్ ఈ టైప్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఎమాన్యుయల్ ఎట్లా గెలిచాడంటే ప్రిన్స్ ఎవరు కూడా లైటర్ వేలోనే టాస్క్ ఆడినట్టుగా గెలవనట్టుగా ఓడిపోవాలి తానని మాదిరిగా, అంటే తన దోస్త్ ఎమాన్యుయల్ గెలవాలన్నట్టుగానే కొద్దిగా ఛాన్స్ ఇచ్చేసాడన్నట్టుగానే జరిగిందంట ఈ టాస్క్. నాకున్న అప్డేట్ ప్రకారం మరి ఏం జరిగిందో చూద్దాం. మనం ప్రోమో వచ్చాక ఎపిసోడ్ వచ్చాక చూద్దాం. ఒకవేళ నిన్న మనం ఇట్లాగే మాట్లాడుకున్నాం, ప్రియాంక జైన్ కూడా కళ్యాణ్ విషయంలో కావాలని అట్లా చేసిందేమో, కొద్దిగా సపోర్ట్ చేద్దాం, కోఆపరేట్ చేద్దాం, సరే నేను గెలిచినా ఓడిపోయినా మనకు వచ్చేది లేదు, నాకు మాత్రం అనిపించింది అదే. మరి మీకు కూడా అట్లా కనిపిస్తే కామెంట్ అయితే పెట్టండి. ఆయన ఎఫర్ట్స్ అంత తక్కువ అని చూడట్లేదు, కానీ ఈవిడికేమో కోఆపరేట్ చేద్దాం. ఎందుకంటే ఆ 4 నెంబర్ దగ్గర పదే ఇటు కాస్త తడబడినట్టుగా చేసిందేమో. మరి గౌతమ్ కృష్ణ కూడా అలా చేసింటే బాగుండేదని కూడా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే నిన్న ఎమ్మెన్యేలు కూడా గౌతమ్ వెళ్ళిపోయిన తర్వాత భరణి గారి గురించి ఇదే మాటలు మాట్లాడారు. ఏమనంటే
గౌతమ్కి ఏముంది బయట నుంచి వచ్చాడు, హ్యాపీగా ఆడతా పాడుతూ వచ్చాడు, సరదాగా ఒక టాస్క్ ఆడేసాడు, వెళ్ళిపోయాడు. బట్ భరణానికి అట్లా కాదు కదా, ఫుల్ ప్రెషర్ ఉంటుంది కదా. లాస్ట్ కెప్టెన్స్ ఆయన ఒక్కడే కాలేదు, ఆ ఒత్తిడి వల్ల పైగా అతడు చురుగ్గా ఒక రౌండ్ ఆడేసి ముందే లీడ్లోకి వెళ్ళిపోతే ఆ భయం అయితే ఆ ఒత్తిడి ఇంకా తీవ్రంగా పెరిగిపోద్ది కదా అని చెప్పాడు కదా. అది సహజం, సర్వసాధారణం, అట్లా ఉంటుంది ఆ ప్రెషరు. మరి ఇప్పుడు ఎమాన్యుయల్కి కావాలని ప్రిన్స్ షావార్ అట్లా చేశాడా, చూజ్ చేసుకునేటప్పుడు కానీ టాస్క్ని ఓడిపోవడం కూడా అంటే, ఎందుకంటే వాస్తవానికి మైండ్ గేమ్ అయితే ప్రిన్స్ షావార్ కొంచెం తక్కువే, ఎమాన్యుయల్తో పోల్చుకుంటూ తక్కువే. బట్ ఇది పజిల్ టైప్ ఉంది కనుక ఎమాన్యుయల్కి సపోర్ట్ చేసినట్టు ఉన్నట్టు ఒకళ్ళు చేస్తే రైటా రాంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రిన్స్ షావార్ కూడా సేమ్ అట్లాగా ఆలోచిస్తాడు కదా, ఎమాన్యుయల్ అయినట్టుగా గౌతమ్ కృష్ణ ఎట్లాగైతే ఆయనకి గెలిచినా ఓడిపోయినా ఫరక్ పడదన్నట్టుగా ఇక్కడ ప్రిన్స్ షావార్ కూడా గెలిచినా ఓడిపోయినా ఆయనకు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ తన ఫ్రెండ్కి అయితే అవకాశం వస్తుంది కదా, కంటెంట్ ఛాన్స్ వస్తుంది కదా, ఆ ఉద్దేశంతో చేశాడు. ఏంటో మాట్లాడదాం. దీని గురించి కొద్దిగా లొల్లి అయితే నడిచిందంట, మరి ఆ లొల్లి ఎంతవరకు అయిందో చూద్దాం. సరే, మొత్తానికి 2 రోజుల్లో మీరు ఒక పాయింట్ గమనిస్తే బలమైన 3 కంటెండర్లు అయ్యారు. ఫస్ట్ టాస్క్లో కళ్యాణ్, తర్వాత డీమోన్ పవన్ మానస్తో ఆడే బలమైన టాస్క్ ఆడి గెలిచాడు. అట్లాగే ఈ టాస్క్లో ఎమాన్యుయల్. మరి 3 గురించి చెప్పాలంటే 3 ఇచ్చి పడేస్తారు. ఫిజికల్ టాస్క్లు వచ్చేసరికి ఎవరు తగ్గరు, నువ్వో నేనా, తాడో పేడు ప్రాణం పెట్టి ఆడతారు. వీళ్ళ గమనిస్తే వీళ్ళ జర్నీలో ఓడిపోయింది తక్కువ, గెలిచిన టాస్క్లు ఎక్కువ. ఇప్పుడు డీమోన్ పవన్ ఉన్నాడు, ఇద్దరిని ఒకేసారి మొసలి పట్టు అంటారు కదా, నీటిలో ఉంటే మొసలి బలం ఎవరికి అంత ఉండదు, అంత బలంగా ఉంటుంది. ఆ మాదిరిగా మనం చూసాం. ఆ దమ్ము శ్రీజ బర్నీ కోసం ఆడేటప్పుడు గౌరవ్ని అట్లాగే ఎమాన్యుయల్ వీళ్ళు అంతా ఆడారు కదా, ఆ టాస్క్లు ఇద్దరిని ఉడుం పట్టు బట్టి ఆపేశాడు. మరి ఏ టాస్క్ చూసినా డీమోన్ పవన్ గట్టిగా ఆడతాడు కదా, చాలా స్ట్రాంగ్గా ఆడతారు కదా. అట్లాగా ఎమాన్యుయల్ లుక్స్ వైజ్ చూస్తే ఫ్యామిలీ ప్యాక్ లాగా ఉంటాడు, అంత గట్టిగా ఆడతాడు అన్నట్టు ఉంటుంది. బట్ తీరా చూస్తే టాస్క్లు వచ్చేసరికి ఇచ్చి పడేస్తారు. మన వాళ్ళు అమ్మ చెప్పిన హ్యాట్ టాస్క్లు దబా పడితే పొట్ట పగులుతుందేమో అనుకున్నారు భయ్ అని మాదిరిగా అట్లా ఇంకా అన్ని టాస్క్లు ఆడతారు. ఇక్కడ కళ్యాణ్ గురించి కూడా నిన్న మొన్న దివ్య అంటుంది, కళ్యాణ్ ఆపడం కష్టమే టాస్క్లు వచ్చేసరికి. ఇప్పుడు రామురాధుడు బర్నే ఒక టాస్క్ ఆడి, ఆ దమ్ము సిరీజ్ అతను కూడా ఒక టాస్క్ ఆడితే టక ఇంకా ఆయన ఇలా సరిదేసుకుంటూ హర్డిల్స్లోంచి స్టిక్స్ పెడితే ఒక్కొక్కటి తీసుకుంటూ దాటుకుంటూ రామరాజుని వెళ్తే అతను దవేలు మనం పడిపోతున్న చాలా స్పీడ్గా ఆడాడు. అట్లా చాలా టాస్కుల్లో సన్నగా ఉండడం, ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ట్రైనింగ్ కావచ్చు, ఆ బాడీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల ఆయన కూడా కంప్లీట్లీ అడ్వాంటేజ్. సో మొత్తానికి ఇప్పుడు నేనేమనుకుంటానంటే, ఇప్పుడు డీమోన్ పవన్, ఎమాన్యుయల్, పవన్ కళ్యాణ్ 3 ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఆడేవాళ్ళు, గట్టిగా 100% ఇచ్చేవాళ్ళు కనుక ఒక మంచి స్ట్రాంగ్ ఫిజికల్ టాస్క్ ఇచ్చుంటే మజా వస్తుంది, కిక్ వస్తుంది నేను అనుకుంటున్నా. అట్లాగే ఇక మిగిలింది ఎవరు 6 అయిపోయినారు కదా, ఇప్పటికే 3 గెలిచారు, 3 ఓడిరు అన్నాం కదా. ఈ సంజన, రీతు, దివ్య, ఈ 3 ఫిమేల్ కంటెస్టెంట్ల కోసం మరో 3 కంటెస్టెంట్లు వస్తున్నారంట టాస్కులు ఆడడానికి. మరి అందులో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక వీడియోలో శోభా శెట్టి కూడా వస్తుందని అన్నారు, నాకైతే ఒక మెసేజ్ పెట్టారు. బట్ చూద్దాం, ఎందుకంటే ఎవరు కూడా వచ్చేంత వరకు కూడా కన్ఫర్మ్ ఉండదు. మరి వచ్చేవాళ్ళు కూడా ఎవరైనా దోస్తులు వస్తారా, మరి వచ్చిన తర్వాత మైండ్ గేమ్లు ఇస్తారా, ఫిజికల్ టాస్క్లు ఇస్తాడా, ఎట్లా ఇస్తాడు, ఏం ఆడతారు, ఎవరు గెలుస్తారు, ఫైనల్గా ఎవరు కంటెండర్ అవుతారో చూద్దాం. చాలా క్యూరియాసిటీ, ఆసక్తి అయితే నెలకొంది కనుక. మరి మీకేమనిపించింది టాస్కుల గురించి? ప్రిన్స్ షావార్ ఒకవేళ అలా చేసుంటే రైటర్ రాంగా మీ ఒపీనియన్ కూడా పెట్టండి. బర్నీకి అవకాశం రాకపోయినా సింపతి అయితే విపరీతంగా వస్తుంది, ఆ రకంగా కలిసి వచ్చింది అనుకోవాలి. కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.